హలో సుధీర్ బాబు గారు, ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి. ఓకే, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సాంగ్స్ చాలా మంచి హిట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 5-6 మంత్స్ నుంచి వింటున్నాము. ఆ సాంగ్ చాలా బాగుంది. ఒకటి పర్టికులర్గా మీరే ఎలాగో ఎనీవేస్ మీరే కనిపిస్తున్నారు ఆ ఫొటోస్లో అంతా. అండ్ నెక్స్ట్ ట్రైలర్ కూడా అంతే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామందికి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ మీద, అండ్ హీరోస్ అలాగే దాంతోపాటుగా డైరెక్టర్ మీద కూడా. ఇప్పుడు మీకు ఎలా ఉంది? యాక్చువల్గా మీకు ఎలా వచ్చింది రెస్పాన్స్? సూపర్ ఎక్సైటింగ్గా ఉందండి. చాలా అందరూ హ్యాపీ. అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇన్ని వ్యూస్ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ బికాజ్ ఓటీటీకి రిలీజ్ చేస్తున్నాం, థియేటర్కల్ కాదు అనుకున్నాం. కానీ బట్ థియేటర్ల కన్నా కూడా ఇంకా పెద్ద రెస్పాన్స్ ఉంది. మేబీ ది ఎఫర్ట్స్ వీ పుట్ ఇన్ ఫర్ ది ఎంటైర్ ఫిల్మ్, అంటే మేకింగ్ నుంచి వచ్చి కూర్చున్నా సరే, సౌండింగ్ అని కానీ, సో హైయర్ టెక్నీషియన్స్కి వెళ్ళారు. సో దానివల్ల కుదిరింది అనుకుంటున్నాం. ఓకే, ఇది యాక్చువల్గా డైరెక్టర్ గారు ఈ యాంగిల్లో తీయడం కొంచెం కొత్తగా కనిపిస్తుంది. అంటే ఆయన మూవీస్ అన్నీ కొంచెం స్లోగా, చాలా నార్మల్గా. మీ ముందు మూవీ కూడా అసలు చాలా బాగుంటుంది. అది నేను 2-3 టైమ్స్ చూశాను సమ్మోహన మూవీని. చాలా బాగా అనిపించింది నాకు. ఎంత ప్లెజెంట్గా, ఎంత నార్మల్గా ఉంది. మీ యాక్టింగ్ కూడా అందులో చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో అలాంటి మూవీస్కి ఎక్కువగా అలవాటు పడిన ఆయన ఇది కొంచెం కొత్తగా వెళ్తున్నట్టుగా, అండ్ నానిగారిని కూడా నెగిటివ్ రోల్ ఏదో చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన మీద మీకు హోప్ ఉందా? ఇలాంటి సినిమాని కూడా ఆయన చాలా బాగా తీయగలుగుతారు అనే డిస్కషన్స్ మీకు ముందు నుంచే నచ్చాయా? డెఫినెట్గా ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉందండి. అంటే ఆయన ఏ జోనర్ అయినా హ్యాండిల్ చేయగలరు అని. అంటే సమోహనం చేసేటప్పుడు కూడా ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సమోహనే కాదు, వీ టాక్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. వేరే వేరే సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సో మాట్లాడినప్పుడు ఆయన ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో అక్కడే ఒక చిన్న ఐడియా వస్తుంది. సో హీ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ జానర్ అని చెప్పి. సో బేసికల్గా నాకు కూడా ఏంటంటే ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ ఎట్లా చెప్పాలంటే, మన ఫేవరెట్ టీచర్, స్కూల్లో మన ఫేవరెట్ టీచర్ ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తే, ఆయన ఇంకో సబ్జెక్ట్ టీచ్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం దాని నుంచి కూడా చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఇట్స్ సంథింగ్ దాట్ వే అని చెప్పి అనొచ్చు. ఓకే, సో డైరెక్టర్స్లో మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళు 1-2 పేర్లు చెప్పమంటే అందులో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు వస్తారా? డెఫినెట్గా అండి. ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్షన్ ఎలోన్. సినిమా ఏదో చేశాను, ఒక హిట్ ఇచ్చారు, సో నెక్స్ట్ ఇది కూడా పాజిటివ్గా ఉంది అని అదొకటే కాదు, బట్ జర్నీ విత్ హిమ్. అంటే ఇప్పుడు ఆయనతో సినిమాలు చేస్తూ ఉన్నాం అంటే కనుక ఇట్స్ జస్ట్ నాట్ సినిమాల గురించే నాలెడ్జ్ కాకుండా చాలా ఇంటెలెక్చువల్గా ఉంటారు. అండ్ యూ గ్రో యాజ్ అ పర్సన్ వెన్ యూ గెట్ ఎ ఛాన్స్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. సో ఆ విషయంలో చూస్తే ఐ లైక్ ఇంద్రగంటి యాజ్ ఎ పర్సన్. ఓకే, సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మాటలు వింటే ఎక్కడన్నా ప్రీవియస్ ఏ వీడియోస్లో అయినా ఆయన హీరోయిన్స్కి కూడా అంత ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటారు అట్లీస్ట్. సో ఆ యాంగిల్లో చూస్తే ఈ మూవీలో ఇద్దరు ఆల్రెడీ స్టార్స్, మీరిద్దరు హీరోస్ ఉన్నారు, అండ్ హీరోయిన్ నివేతా థామస్. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఈక్వల్గా ఉండబోతున్నాయా? ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అన్నట్లుగా ఏమన్నా కనబడబోతుందా? ఎక్కువ తక్కువ అయినది. ఇదో మంచి కథ, అందరం రోల్స్ చేసాం. ఓకే, అది రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి. అంతేనా? ఓకే, మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు ఈ మూవీతో? నేను సూపర్ హ్యాపీ అండి. నాకు ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. కథ విన్న వెంటనే నేను చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ పీపుల్ టు గివ్ దట్ సేమ్ వర్డిక్ట్. ఓకే, ఆల్రెడీ మేము ఈ ట్రైలర్లో అంతా మీ బాడీ బిల్డింగ్, మీరు ఇవన్నీ ఫీట్స్ అన్నీ చేయడం చూస్తున్నాం. చాలా కష్టపడ్డారు. ఇదివరకు ఎప్పుడైనా ఏ మూవీకైనా ఇంత కష్టపడ్డారా మీరు? ఏదో సెపరేట్గా కష్టపడ్డానని చెప్పి చెప్పను, బట్ అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి మీకు ముందు నుంచి ఉంటుంది. నేను ఎప్పుడు ఒక ఫిట్నెస్ అనేది ఒక లైఫ్ స్టైల్గా అవ్వాలని చెప్పి అనుకుంటాను. ఓకే, సో ప్రాజెక్ట్ కోసం సెపరేట్గా అప్పటికప్పుడు రెడీ అవ్వడం అట్లా ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఫిట్నెస్ అనేది ఒకటి బాడీ విషయంలోనే కాదు, బికాజ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు ఒక యాక్టర్ డిఫరెంట్ స్ట్రెస్ లెవెల్స్కి ఉంటారు. ఇప్పుడు బయటికి వెళ్ళి అక్కడ షూట్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ క్యారవాన్లు ఉండవు. సో దిస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఇవన్నీ ఒక లైఫ్ స్టైల్లో ఫిట్నెస్ తీసుకొస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఈ సినిమాలో కుదిరింది అంతే. నేను షర్ట్ తీసాను కాబట్టి కనిపించింది. షర్ట్ తీసిన సినిమాల్లో కూడా ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. ఓకే, కానీ మరి ఈ సినిమాలో మాకు పైకి కనిపిస్తుంది కాకుండా నేను వేరే వీడియోస్ కూడా చూశాను. మీరు చాలా ఇబ్బంది పడుతూ, అసలు ఎంత అంటే వీల్ చైర్ సపోర్ట్ తీసుకుని మరీ మీరు కొన్ని రోజులు గడపాల్సి వచ్చినంత, అంత ఎందుకు తీసుకున్నారు అంత సీరియస్గా ఈ మూవీకి? అంటే ఆ వీల్ చైర్లో వెళ్ళింది ఐ హ్యాడ్ ఎన్ ఇంజురీ. నాకు పీపుల్లో నాకు ఫింగర్ ఉండదు టోలో.
సో దానివల్ల అక్కడ బోన్ ఉండడం వల్ల దే సమ్ డిఫరెంట్ ప్రెషర్ పాయింట్స్ కమింగ్ ఆన్ ద నీ అనమాట. ఓకే. సో అది ఎప్పటికప్పుడు ఒక ట్రబుల్ చేస్తూ ఉంటుంది. సో ఐ జస్ట్ గాట్ ట్రీటెడ్ ఫర్ దట్. సో ఐ కుడెంట్ వాక్ ఫర్ ఫ్యూ డేస్ జస్ట్ 3-4 months బిఫోర్ షూట్ స్టార్ట్ చేయకముందు. ఓకే. సో అక్కడి నుంచి రికవర్ అయ్యి దెన్ ఐ హ్యావ్ టు పుట్ అప్ దిస్. సో దట్ వాజ్ అ స్ట్రగుల్ కొంత. ఈ మూవీ వల్ల వచ్చిందా ఇబ్బంది? అలా ఏం లేదు. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈ సినిమా వల్లనే కాదు, బట్ ఐ బీన్ డూయింగ్ డిఫరెంట్ స్టంట్స్ ఎప్పటి నుంచో కూడా. సో దానివల్ల ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి లీడ్ చేసిన దాన్ని ఆపేద్దామన్న ఫీలింగ్ కొంతమందిలో కలుగుతుంది. మీకు ఎప్పుడు అనిపించలేదా మరి ఈ ప్రాబ్లం అంతా ఎందుకు అనవసరం? మొండండి. ఓకే. అంత ఈజీగా గివ్ అప్ చేయను. ఓకే. సో ఏదైనా సరే కుదురుతుంది, సాధిద్దాం అనే ఉంటుంది. ఓకే. ఇంతకుముందు ఏదన్నా అలా బాగా పట్టుబట్టి సాధించిన విషయం ఏదన్నా ఉందా? చాలా ఉండొచ్చు, మీరు ఖచ్చితంగా అచీవ్ అయ్యానని చెప్పుకునే విషయాలు. ఇప్పుడు నా కెరియర్ ఇట్ సెల్ఫ్ is a motivation factor for me when I look back. And every step I needed ఆ సినిమా కావాలి నాకు. బికాజ్ నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే ఒకవేళ మనం తప్పు చేసామంటే దిస్ కుడ్ బి అ లాస్ట్ ఫిల్మ్. సో ఎవ్రీ ఫిల్మ్ అలాగే వర్క్ చేశాను. సో ఎవ్రీ సినిమా నేను చేసి సక్సెస్ అయిన ప్రతి ఒక్కటి ఇట్ వాజ్ సంథింగ్ నేను ముందే ఉన్నాను కాబట్టి ఐ అచీవ్ దట్ అనుకుంటున్నా. బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏముంది మీకు? మూవీస్ పరంగా కావచ్చు, మీ పర్సనల్గా అయినా. డిఫరెంట్ థింగ్స్ అండి. ఇట్ కుడ్ బి మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది? పోనీ హ్యాపీనెస్ ఏది ఇస్తుంది? ఫిట్గా ఇవి ఉండడం, ఫ్యామిలీ టైం ఎక్కువ స్పెండ్ చేస్తారా? యా, కుదిరినంత వరకు ఎక్కువ స్పెండ్ చేస్తాను. అవునవును, ఇలా అంటే గుర్తొచ్చింది నాకు సడన్గా. మీరు అసలు చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఎవరంట పిల్లలకి చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారని విన్నాము. యా, కొద్దిగా అవాయిడ్ చేస్తాను. కొద్దిగానేనా? అంటే కొద్దిగా అవాయిడ్ చేస్తే అంటే వాళ్ళు అడిగితే ఇస్తాను. నేను వాళ్ళ కళ్ళ ముందు లేవను, వాళ్ళు గిఫ్ట్ ఇవ్వను చాక్లెట్లుగా. వాళ్ళు అడిగితే ఇస్తా. అంటే నేను అనేది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. దిస్ వన్ ఫెలో నాతో పాటు సన్నగా ఉండేవాడు. రోజు వాళ్ళ తాతగారు వచ్చి స్కూల్లో పికప్ చేసుకున్నప్పుడు ఒక స్వీట్ డబ్బా ఇచ్చేవాళ్ళు. దట్స్ హిస్ గ్రాటిట్యూడ్ ఆఫ్ అంతని ఎంత ఇష్టపడుతున్నానని స్వీట్ డబ్బా ఇచ్చేవాళ్ళు. అది ఒక 10th తరగతి వచ్చేప్పటికి ఇంత లావ్ అయిపోయాడు. సో బేసికల్లీ ఏంటంటే యూఆర్ నాట్ ట్రయింగ్ టు డూ గుడ్ బై గివింగ్ స్వీట్స్. సో అట్లా అది కరెక్ట్ కాదు కదా. సో ఎంతగా వాళ్ళు కావాలన్నప్పుడు అడిగితే మాత్రం ఇస్తా. వాళ్ళ కళ్ళ ముందు పెట్టను, వాళ్ళకి నేను గిఫ్ట్ ఇవ్వను స్వీట్స్ లాగా. దట్స్ అ పాలసీ ఐ కెప్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దట్. చిన్నది జస్ట్ స్వీట్స్ ఇవ్వరా, లేకపోతే చాక్లెట్స్, లేకపోతే ఇప్పుడు కొన్ని ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారని ఇలా ఈ టైప్ కాన్షియస్నెస్ ఏమన్నా ఉందా? అలా ప్రిజర్వేటివ్స్ ఉన్నా సరే కొద్దిగా అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు తెలిసి ఎందుకు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి, అది అవాయిడ్ చేస్తాం అంతే. అంటే ఇట్స్ అంటే మరీ నేను మిలిటరీ ఆఫీసర్ని అయితే కాదు, బట్ ఐ ట్రై టు కీప్ ఇట్ అవే ఫ్రమ్ దెమ్. ఇప్పుడు జనరల్గా మనకైనా సరే మనమే ఆపుకోలేము. ఇప్పుడు కళ్ళ ముందు చాక్లెట్ కనిపిస్తుంది అంటే ఎప్పుడు తిందాం అలా టైప్లో ఉంటాం. సో పిల్లల కంటే ఆ కంట్రోల్ ఉండదు. సో అట్లీస్ట్ వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ వాళ్ళకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చే వరకైనా కొద్దిగా అవాయిడ్ చేసి పెడదాం బెటర్. ఓకే. సో మీరు ఏ విషయంలో బాగా స్ట్రిక్ట్గా ఉంటారు పిల్లలతో? ఇది వదిలేండి, ఇంకేమైనా? ఐ టీచ్ దెమ్ గుడ్ వాల్యూస్ అండి. ఓకే, రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అనేది కానీ, మోర్ దెన్ ద థింగ్స్. అప్పుడు ఎట్లా అంటే చిన్నప్పుడు నాకు లేని వస్తువుల కన్నా నాకు తెలియని వాల్యూస్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాం. సో ఇట్స్ మోర్ లైక్ దట్. సో వాల్యూస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, రెస్పెక్టింగ్ అదర్స్ అనేది ట్రై చేస్తాను. నాకు చదువు కూడా సెకండరీ, ఎక్సర్సైజ్ కానీ, ఫిట్నెస్ కానీ, స్పోర్ట్స్ కూడా అన్నీ సెకండరీ. ఫర్ మీ దట్ ఈస్ టీచింగ్ దెమ్ గుడ్ వాల్యూస్. సో వి మూవీ షూటింగ్ టైంలో కానీ, లేకపోతే నానిగారితో, నివేదా థామస్తో, వీళ్ళతో ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ గుర్తున్నది ఈ షూటింగ్ టైంలో ఏమన్నా ఉందా? ఇన్సిడెంట్ అంటే జరుగుతుంటాయి కూడా. పెట్టారా ఈ మూవీకి? పెట్టారా? జనరల్గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇలా వర్క్షాప్స్ పెడతాం ముందుగానే, అందరికీ కొంచెం అందరికి అలవాటు అవ్వాలి. ఇది కూడా ఉంది బై డిఫాల్ట్, డెఫినెట్గా ఉంటుంది. అంటే సమూహం ఉన్నప్పుడు చెప్పాము, సమూహం తర్వాత ఇది సేమ్ అదే అవుద్ది అని చెప్పట్లేదు. యాక్చువల్లీ రీడింగ్ సెషన్స్ ఉంటాయి, అందరూ యాక్టర్స్ ఉంటారు, బుక్స్ పెట్టారు, అండ్ ప్రతి ఒక్కళ్ళు జరుగుతుంది. సినిమా షూటింగ్కి వెళ్ళక ముందు ఈ ఒక రీడింగ్ సెషన్స్ 1 or 2 days ఉంటుంది. ఒక మంచి హోటల్లో పెద్ద కాన్ఫరెన్స్ హాల్ తీసుకొని వీ జస్ట్ డూ ఇట్. ఇప్పుడు సమూహం టైంలో ఒక చిన్నది తీసుకుని, ఇప్పుడు దీనిలో పెద్దది అనమాట. ఓకే, అవి మీకు ఇంట్రెస్ట్గానే ఉంటాయా? అంటే యూ గెట్ టు నో ద క్యారెక్టర్ మోర్. క్యారెక్టర్ బాగా ఇంకిపోవాలి లోపలికి. అండ్ అట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్ ఎవరు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వచ్చు లైన్స్ చదువుతున్నప్పుడు.
ఇప్పుడు కొన్ని లైన్స్ సార్ కూడా కొన్ని తీసేస్తారు, కొన్ని ఉంచుతారు అనమాట మనం చదువుతున్నప్పుడు. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటుంది ఒక డైలాగు, అది వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు వేరే రకంగా ఉంటుంది. సో హీ ఆల్సో జడ్జెస్ దేర్. సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. ఐ థింక్ జనరల్ ముంబైలో చాలామంది చేస్తారు ముంబైలో, అండ్ ఇక్కడ మా తెలుగులో చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఓకే. సో వి మూవీలో ఎక్కడైనా ఏ సీన్ కన్నా మీరు ఇబ్బంది పడ్డారా? అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ వాజ్ ప్రిపేర్డ్. అండ్ కొద్దిగా స్టంట్స్ అప్పుడు కొన్ని ఇంజరీస్ ఉన్నాయి, అది తప్పితే ఫిజికల్కి. ఓకే. రెస్ట్ ఆల్ ఇబ్బంది పడింది అంటూ ఏం లేదు. ఓకే. కొంతమంది షైగా ఫీల్ అయ్యే హీరోస్ రొమాంటిక్ యాంగిల్స్లో ఏమైనా కొన్ని సీన్స్ ఉంటే ఇబ్బంది పడతారు. మీకు ఆ విషయంలో ఇబ్బంది ఉందా, పర్వాలేదా? నాకు కొద్దిగా ఇబ్బంది ఆ అయితే సాంగ్లో చూసాను, అందుకే ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది అనిపించలా? ఇబ్బంది కవర్ చేస్తాం అన్ని. కొద్దిగా రొమాన్స్ది ఐ నెవర్ డిడ్ టిల్ నౌ. ఇట్స్ మోర్ లైక్ ప్రేమ కథ చిత్రంలో కూడా కొంచెం ట్రై చేసినట్లు ఉంటుంది, కానీ అంతలోనే మళ్ళీ ఆమె దయ్యం అవ్వడం, మళ్ళీ అది కామెడీ అయిపోవడం అలా జరిగింది. ఇక్కడ అలా లేదు కదా. ఇక్కడ మీరు చూడండి, సినిమా చూస్తే తెలిసి ముందు స్టోరీకి సంబంధించి పోనీ అట్లీస్ట్ ఒక 2-3 లైన్స్ చెప్పండి. స్టోరీ అంటే ఇది ఒక 2 చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. ఒకటి రక్షకుడు, రాక్షసుడు, డెవిల్ సేవియర్ అని చెప్పి అంటున్నాం. సో 2 హైలీ మోటివేటెడ్ క్యారెక్టర్స్. అంటే ఆయన డెవిల్, మీరు సేవియరా, అలాగే ప్రమోట్ చేస్తున్నాయి. ఎండింగ్ వరకు అదే ఉంటుంది. అంటే లాస్ట్లో ఏం ట్విస్ట్ ఉండదు కదా. సినిమా చూడండి. అరే మీరు అన్ని ఆయన సేవియర్ అయ్యి మీరే ఒక డెమాన్ లాగా కనిపిస్తుంది. కథలు రాయొచ్చు. నో, మీ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే. సో ఇదేంటంటే ఒక 2 హైలీ మోటివేటెడ్ క్యారెక్టర్స్, చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి బిలీవ్ చేసేది అచీవ్ చేయడానికి ఏదైనా చేస్తారు. సో అట్లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ 2. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో కూడా దిస్ గుడ్ సోల్ అన్నమాట ఈ క్యారెక్టర్స్కి. సో వీ ఈజ్ సంథింగ్ 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తలపడ్డాం అని చెప్పనొచ్చు. మూవీస్ 2 రకాలుగా తీసుకుంటే, ఒకటి స్టోరీ తెలుస్తుంది, ఆల్రెడీ స్టోరీ అదే ఉంటుంది, కానీ ప్రజెంట్ చేసేది డిఫరెంట్గా ఉండొచ్చు. అయితే కొన్ని మాత్రం అసలు స్టోరీనే కొత్తగా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏది ఇప్పుడు ఈ మూవీకి? స్టోరీ కొత్తదా, లేకపోతే ప్రజెంట్ చేసే విధానం కొత్తగా ఉందా? స్టోరీ కొత్తది. స్టోరీ కొత్తది అంటే ఒక యాక్షన్ డ్రామాలో ఒక కథాబలం ఉన్న సినిమా అని చెప్పనొచ్చు. ఒక క్వశ్చన్ ఫస్ట్ అడుగుతా, దాని రిలేటెడ్గా నెక్స్ట్ మాట్లాడదాము. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్కి రకరకాల ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీలో అది ఇది అంటారు. అది వేరే, హీరోస్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి? రకరకాల ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లమ్స్? ఏదైనా వాళ్ళ ఫేమ్ వాళ్ళే కాపాడుకోవడానికి పడే ఇబ్బంది కావచ్చు, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం ఇబ్బంది పడేది కావచ్చు, ఇలాంటివి ఏవైనా. మేబీ ఆ కేస్ టు కేస్ ఉంటాయేమో. పర్టికులర్గా అందరినీ కామన్గా చేసి మీరు చెప్పండి. అంటే నా ప్రాబ్లమ్స్ నేను చెప్తే హీరోగా మీరు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది ఏం పడట్లేదండి. ఫర్ మీ ఏంటంటే డిఫరెంట్ రకరకాల సబ్జెక్టులు చేయాలి, ఎతకడమే సరిపోద్ది. ఓకే. నాకు ఎవరైనా ఇది నీ వల్ల కాదు, ఇది నీకు సూట్ అవుతుంది అంటే మాత్రం అక్కడే మొదలవుతాను నేను. ఇప్పుడు కృష్ణం కలిపింది ఇద్దరిని అయితే కూడా అదే కదా. అప్పుడు దాకా బాడీ గీడీ ఉంది, డాన్సులు చేసుకుంటాడు అన్నారు, ఫైట్లు చేసుకుంటా అన్నారు. మరి కృష్ణం కలిపింది ఇద్దరిని కొద్దిగా డిగ్లమరస్గా ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటుంది. సో అది అటెంప్ట్ చేసాం. ఒకవేళ జనాలు ఎక్స్పెక్ట్ చేయండి మనం అటెంప్ట్ చేసినప్పుడు, ఒకవేళ మనం అచీవ్ చేయకపోయినా వాళ్ళ దృష్టిలో ఏముండదు, వాళ్ళు అనుకుందే జరిగింది కదా. ఒకవేళ మనం రాంగ్గా ప్రూవ్ చేసాం అనుకోండి, దాన్ని వీ లైక్ అచీవ్ సంథింగ్ ఎల్స్, వాళ్ళే పొగుడతారు మనం. సో ఐ వుడ్ లైక్ టు అటెంప్ట్ ఎవ్రీ టైమ్ ఒక కొత్తది నేను చేయింది, జనాలు నన్ను చూడండి. అయితే ఈ మూవీతో మీకు ఒక కొత్త ట్యాగ్ ఏమన్నా రాబోతుందా? అది ఏంటి అని చెప్పక్కర్లేదు పోనీ, అంటే స్టోరీ రిలేటెడ్గా ఉంటుంది అనుకుంటే ఏమన్నా కొత్త ట్యాగ్ రాబోతుందా? అంటే ఒక స్పెషల్ గుర్తింపు అంటే కొద్దిగా యాక్షన్ స్టన్స్ ఏది ఎక్కువ చేసాం. ఓకే, ఎక్కువ చేశారు కంపేర్ టు మై అదర్ ఫిల్మ్స్. కొద్దిగా స్టన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఏడాను మరి చూసే వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతారో అది చూడాలి. ఓకే. అండ్ మీరు బాలీవుడ్లో కూడా చేశారు కదా, ముందు సినిమాలు కూడా మీ సినిమాలు ఏం బాగుండవు అన్న పేరు లేదు, ఏదో అన్ని ఫ్లాప్లు ఇస్తారన్న పేరు లేదు, హిట్స్ ఫ్లాప్స్ అందరికీ ఉండేవి, అది కామన్. అండ్ మీ సినిమాలు మీ యాక్షన్ గురించి కూడా బాగుంటుందనే టాక్. కాకపోతే ఎక్కడో సక్సెస్ కొంచెం దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మంచి సినిమా వచ్చింది సమ్మోహన్, దాని తర్వాత కూడా మళ్ళీ కొద్దిగా లేట్ అవుతున్నట్లుగా ఇది మామూలుగా మాకు తెలిసింది. మీరేమంటారు? అంటే మీరు అంటున్నారు కదా, నా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఎంతో కొంత ఏదో ఒకటైనా ఉంటుంది. క్రిటికల్లీ అయితే మాత్రం 100% మీరు చెప్పిన మాటల్లోనే మంచి అప్రిసియేషన్ వస్తుంది.
కలెక్షన్స్ వైజ్ అప్పుడప్పుడు కొద్దిగా అటు ఇటు ఉంటుంది బికాస్ కలెక్షన్స్ అనేది డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. బాక్స్ ఆఫీస్ సక్సెస్ఫుల్ అనేది మెయిన్ సినిమా సక్సెస్ఫుల్ అంటారు. సో కొన్నిసార్లు అక్కడ రీచ్ అవ్వకపోవచ్చు, దట్ కుడ్ బి డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎలా మెజర్ చేస్తారు సక్సెస్ అనే సినిమా సక్సెస్ఫుల్ అని ఎలా మెజర్ చేస్తారు అని కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ థియేటర్స్ కలెక్షన్ ఇంత వచ్చింది దానివల్ల ఈ సినిమా సక్సెస్ అంటే అదొక రకం. ఇప్పుడు ఇంకో రకం ఏంటి, ఇప్పుడు పలానా సినిమా ఎంతమంది ఆడియన్స్ చూశారు అదో రకం అనుకోవచ్చు. అంటే కుడ్ బి రేపు శాటిలైట్ రిలీజ్ అయినప్పుడు, రేపు కుడ్ బి ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు, కుడ్ బి ఆ సినిమా చూసి ఆ యాక్టర్స్ అందరికీ మంచి పేరు వచ్చి వేరే పెద్ద సినిమాలు రావచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఏంటంటే అతను పలానా సినిమా హిట్ అని ఎలా మెజర్ చేస్తాడు అనేది. సో ఆ రకంగా చూస్తే ఐ గ్రోన్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ప్రతి ఒక్క సినిమా నా కలెక్షన్ సంబంధించిన అది పక్కన పెడితే కనుక కొన్ని బాగా చేసి కొన్ని తక్కువ చేసి ఉండొచ్చు, బట్ ఐ గ్రోన్ విత్ ఎవ్రీ ఫిల్మ్ నాకు రెస్పెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా బెటర్ ఆఫర్స్ వచ్చినాయి. ఓకే. ప్లస్ నేను కొద్దిగా నన్ను దోచుకుంది ఇప్పుడు టైం రావడానికి కారణం కొంచెం చూజీగా ఉండడం. సో దానివల్ల కొద్దిగా ప్రాజెక్ట్స్ తక్కువ అవుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లో 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్న టైంలో 1 చేయడానికి కుదురుతుంది. అట్లా మీ రియల్ క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న మూవీ ఏదై ఉంటుంది ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో? సే లిటిల్ బిట్ ఆఫ్ సమ్మోహనం. అది చెప్పరేమో అనుకుంటున్నాను నేను. అది చెప్పారు హ్యాపీ, ఎందుకంటే అది చాలా బాగా అనిపించింది కాబట్టి నాకు అదే ఎక్కువ గుర్తొచ్చేది. 90% నేనే కదా 90% ఆఫ్ ద ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఆ సినిమాకి బికాస్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ సంథింగ్ కన్సిడరింగ్ కామన్ మ్యాన్ ఆలోచనలోంచి వచ్చిన క్యారెక్టర్ అది. సో 90% అందరు కనెక్ట్ అవుతారు. ఓకే. సో నివేతా థామస్లో మీకు నచ్చే 3 పాయింట్స్? షీఈస్ వెరీ స్పాంటేనియస్ యాక్ట్రెస్ అండి. ఓకే. పెద్దగా ప్రిపరేషన్ చేస్తున్నట్టుగా పెద్దగా కనిపించరు అవుతారా ఏంటి? అంటే మేబీ ముందలే ప్రిపేర్ అయిపోయి వచ్చేసి సెట్లో ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే షీఈస్ వెరీ స్పాంటేనియస్. ఇప్పుడు ఒక మాట చెప్పంటే దానికి ఇమీడియట్గా ఇలా చేయాలి అని సెపరేట్గా ఫిక్స్డ్గా పెట్టుకోదు. షీఈస్ వెరీ స్పాంటేనియస్. సో తనతో చేసేప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ అటెంటివ్ అండ్ టేక్ హర్ ఎక్స్ప్రెషన్ అండ్ దెన్ రియాక్ట్. కొద్దిగా అట్లా ఉంటుంది. అండ్ షీఈస్ గాట్ దిస్ చైల్డ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆల్సో ఇన్ హర్. అంటే ఐ స్టిల్ రిమెంబర్ అదే వచ్చేస్తున్న సాంగ్లో దే వాజ్ ఇస్ వన్ షాట్ మీద చెప్తున్న రొమాన్స్ దగ్గరికి వెళ్ళి కిస్ చేసి ఇలా పక్క తిప్పి కిస్ చేస్తుంది అనమాట. సో అది షూట్ చేసాం ఒక షాట్ అండ్ నాకు అందరికీ వీ లైక్డ్ ఇట్. ఇంద్రగంటి గారికి కెమెరామెన్ ఎవ్రీబడీ సేయింగ్ ది డామ్ గుడ్, బట్ షీ వాంట్స్ టు డూ వన్ మోర్ బికాస్ అది చిన్నది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటుంది. యూ ఆల్వేస్ సేయింగ్ నో వద్దు అని, బట్ షీ ఇన్సిస్టెడ్. అండ్ ఒక పాయింట్లో ఏంటంటే షీ ఆల్మోస్ట్ ఇంకో వద్దు అని చెప్తే మాత్రం ఏడ్ చేసేది. ఐ కుడ్ సీ దట్. సో ఇంద్రగంటి గారు ఒక షాట్ చేయండి అన్నారు అండ్ షీ కుడ్ బెటర్ ఇట్. సో దాట్ చైల్డ్ కైండ్ ఆఫ్ థింగ్ టు గివ్ ద బెస్ట్ ఎవ్రీ టైమ్. నేనే బెస్ట్ ఉండాలి అనేది ఒకటి ఉంటుంది చూడండి ఈయన పర్ఫార్మెన్స్. సో అదైతే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ ఆల్సో వెరీ మెచ్యూర్. ఒక స్క్రిప్ట్ ఇలా చెప్పామంటే షీల్ అండర్స్టాండ్ ద క్యారెక్టర్ గ్రాఫ్. ఇట్స్ వెరీ ఈజీ. షీల్ అండర్స్టాండ్ వెరీ ఫాస్ట్. నేను చూసిన హీరోయిన్స్లో షీల్ క్యాచ్ ద గ్రాఫ్ ఆఫ్ ద క్యారెక్టర్ చాలా ఫాస్ట్. సో ఇంటెలిజెంట్గా కనిపించిన మీ హీరోయిన్ ఎవరు అందరిలో, అంటే ఇప్పటి వరకు చేసిన వాళ్ళల్లో బాగా ఇంటెలిజెంట్ అనిపించిన వాళ్ళు? ఐ థింక్ అదితి ఇస్ గుడ్. అదితి అండ్ నివేదిత ఆల్సో జనరలీ దే నో హౌ టు క్యారీ దెమ్సెల్ఫ్, దే నో హౌ టు అప్రోచ్ ఎ క్యారెక్టర్, దే నో హౌ టు మార్కెట్ దెమ్సెల్ఫ్. ఓకే. సో ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీ నాని గారితో చేశారు కదా, అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మహేష్ బాబు గారితో మల్టీ స్టారర్ మూవీలో మీరు విలన్గా అయితే చేస్తారా? క్యారెక్టర్ బాగుంటే చేద్దాం. అంతేనా? ఓకే. అది లేకపోయినా నార్మల్గా కనిపించడానికైనా 1-2 సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పుడైనా ఒక సినిమా. ఓకే. మీరే ప్లాన్ చేయొచ్చు కదా, అంటే దానికి మీరు ఇన్సిస్ట్ చేయడానికి లేదా? చేయడానికి ఉంది, కాకపోతే కనిపించినప్పుడు కూడా ఒక మంచి కాజ్తో ఉంటే జనాలకు గుర్తుంటుంది ఆ రోలు. ఉట్టిగానే వెళ్ళి సీన్లో కనిపించినా బాగోదు కదా. సో ఆయనతో టర్మ్స్ ఎలా ఉంటాయి, అంటే ఎంత ఆఫెన్గా కలుస్తుంటారు మీరు? ఫోన్లో మాట్లాడతాం అండ్ మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంత్ సంథింగ్ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు. కాకపోతే ఫ్యామిలీ ఫెస్టివల్ టైమ్స్లో ఎక్కువ కలుస్తాం. సో మహేష్ బాబు గారిలో మీరు మెచ్చుకున్న ఒక 2 పాయింట్స్ ఏంటి? యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఇన్ రియల్ లైఫ్లో ఏదైనా మీకు గుర్తొచ్చేవి వెంటనే మహేష్ బాబు అనే పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేవి అంతే? యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ గుర్తొస్తాడండి. ఫస్ట్ ఐ గాట్ కనెక్టెడ్ టు హిమ్ సీయింగ్ హిస్ ఫిల్మ్స్ అనమాట. సో ఏంటంటే ఎంత తక్కువ చేసి
అంత ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట తన పర్ఫార్మెన్స్ ఏంటంటే వెరీ సటిల్గా చేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ ద ఇంపాక్ట్ ఇస్ బిగ్. జనరల్గా ఏంటంటే కెమెరా ముందు రాగానే అందరూ కొద్దిగా హెవీగా చేస్తారు కనిపిస్తా లేదా లౌడ్గా, బట్ హీఈస్ సమ్ వన్ హూ డస్ ఇట్ వెరీ సటిల్ బట్ ద ఇంపాక్ట్ ఈస్ బిగ్. కాబట్టి అండ్ ఇంకో రియల్ లైఫ్లో చెప్పాలంటే ఐ ఆల్వేస్ లైక్స్ పీపుల్ లైక్ హిమ్ అంటే హూ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. హీస్ అంటే ఒక జనరల్గా ఏంటి ఓ ఫాదరీ రోల్ ఉన్నప్పుడు జనరల్గా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎన్ని జనరల్, బట్ బీయింగ్ ఏ బ్రదర్ ఆల్సో ఈ స్టిల్ హెల్ప్స్. ఈవెన్ దో కృష్ణ గారు ఉన్నా సరే కృష్ణ గారు హెల్ప్స్ ఆల్సో, ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిస్ ఫ్యామిలీ. దట్ ఐ లైక్. మీలో మీకు నచ్చే పాయింట్స్ ఏంటైతే 3 పాయింట్స్ బెస్ట్? అంటే కొద్దిగా ఐ డోంట్ గివ్ అప్ సో ఈజీలీ. ఏ లైఫ్లో ఏదైనా సరే సాధించగలను అన్న నమ్మకం ఉంది. చేస్తాను, ఏదో చేస్తే సాధిద్దాం. ఐ నెవర్ గివ్ అప్ సో ఈజీలీ. ఓకే, అదే 1, 2, 3 కూడా అదే క్వాలిటీ. అదే. ఓకే, గోల్ ఏంటండి? ఇందులోనే పెద్ద హీరో అవ్వాలి ఇదేనా, ఇంకేమన్నా ఉన్నాయా? అంటే డిఫరెంట్ గోల్స్ ఉన్నాయండి లైఫ్లో. ఇట్స్ నాట్ లైక్ మన లైఫ్ మొత్తం ఒకటే గోల్ ఉంటుందని లేదు కదా. బట్ యాజ్ ఆఫ్ అట్ ద మూమెంట్ ఇస్ వన్ ఆఫ్ ది గోల్ ఇస్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అ వెరీ గుడ్ యాక్టర్, టు మేక్ ఫిల్మ్స్ అట్లీస్ట్ ఒక మెమరబుల్గా నెక్స్ట్ జనరేషన్స్ కూడా చూసే సినిమాలు చేయాలని. సో ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి కొందరు హీరోగా డైరెక్టర్గా వచ్చి హీరో అయిన వాళ్ళు, లేదంటే హీరోగా వద్దామనుకుని వచ్చి డైరెక్షన్ వైపు వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కొంతమందిని అక్కడెక్కడ చూస్తూ ఉంటాం. మీకు ఎప్పుడైనా వేరే దేని మీద ఇంట్రెస్ట్ కలిగిందా? అంటే ప్రొడ్యూస్ చేద్దాము లేకపోతే డైరెక్ట్ చేద్దాము, నేనే ఒక స్టోరీ రాసి దీన్నే డైరెక్ట్ చేద్దాము అన్న ఫీలింగ్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా అనిపించిందా? అనిపిస్తూ ఉంటుంది, బట్ దట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఇప్పట్లో అయితే ట్రై చేయలేచుకోవట్లా? ప్రస్తుతానికి అయితే లేదండి, బికాజ్ ఏంటంటే దట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైం. ఒక యాక్టర్ అంటే ఒక 3-4 months ట్రావెల్ చేస్తే ఒక స్క్రిప్ట్లో వెళ్ళిపోయి చేసేయచ్చు. అదే ఒక డైరెక్షన్ చేయాలి అంటే మాత్రం కథ రాసుకొని దట్ విల్ టేక్ ఇయర్ కూర్చొని ప్రాపర్గా అంత టైం ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు. కరెక్ట్. మామూలుగా మిమ్మల్ని మీ చుట్టూ వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జనరల్గా ఒకళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది చెప్తూ ఉంటారు. నువ్వు సీరియస్గా ఉంటావు, లేకపోతే నువ్వు కొంచెం బాగా ఎప్పుడు సరదాగా ఉంటావు అని మీకు ఏమిస్తారు ట్యాగ్ అలాంటి వాటిలో? నేను కొద్దిగా రిజర్వ్ అంటానండి. రిజర్వ్, తక్కువ మాట్లాడతాను, అవసరం ఉన్నప్పుడు మాత్రం మాట్లాడతాను. చాలా ఇబ్బంది ఇలా అయితే. మీతో మాట్లాడుతాను కదా మనే. బాగానే మాట్లాడుతున్నారంటారా? ఇంచుమించుగా నేను ఎంత క్వశ్చన్ అడుగుతున్నానో మీరు అంతా ఆన్సర్ చెప్తున్నట్లే ఉంది. ఎందుకు ఎక్స్ట్రా చెప్పడం, అంతవరకు అంతవరకు జనాలు చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది, శుద్ధి కొడుతున్నాను. సో మీరు లాస్ట్ అంటే నేను మిమ్మల్ని ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన టైంకి ఇప్పటికీ మీరు ఇంకా చిన్నగా అయిపోయారు. చిన్నగా అంటే ఏజ్లోనూ కొంచెం తగ్గినట్లు కనిపిస్తున్నారు, అండ్ బాడీ కూడా ఎందుకు ఇంకా తగ్గారు, సన్నగా అయిపోయారు అనిపిస్తుంది. మేబీ ఆ టైంలో ఉంటుంది, మేబీ ఆ టైంలో ప్రాజెక్ట్ బాగీ టైంలో ఉంటుంది, అప్పుడైతే బల్కీగా ఉన్నాను. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడు కలిసాము. సో ప్రాజెక్ట్ కొద్దిగా వేరీ అవుతూ ఉంటాం కదా. ఎస్పెషలీ వి సినిమా ఏంటంటే ఇంద్రగంటి గారు ఏమన్నారంటే, నువ్వు షర్ట్ వేసుకుంటే ఏదో పెద్ద బాడీ ఫీల్ ఉన్నట్టుగా ఉండకూడదు, షర్ట్ తీస్తేనే కనిపించాలి. సో అట్లా ఉండాలి ఫిజిక్. ఎందుకంటే కండలు ఉన్నా సరే చాలా ఎజిలిటీ ఉండాలి, కొద్దిగా ఈ స్టంట్స్లో కొద్దిగా స్విఫ్ట్గా మూవ్ అవ్వాలి అని చెప్పి అన్నారు అనమాట. ఓకే. సో ఆయన దానికోసం అట్లా చేసారు, దానికోసం లీన్ అయి ఉండొచ్చు. సో నాకే అనిపించింది, ఇంకెవరైనా అన్నారా? కొందరు అన్నారు. ఓకే, పోనీలే మీరు నన్నే అన్నారేమో అలా కొందరు అన్నారు. ఓకే. సో వి మూవీ గురించి వ్యూవర్స్కి ఏం చెప్తారు మీరు? అంటే వి ఈజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా అది గ్యారంటీ అండి. అదే 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉండి 2 క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ ఉంటుంది సినిమాలో. సో జనరల్గా ఏంటంటే అలా 2 క్యారెక్టర్స్ జస్టిఫికేషన్ ఉండే చాలా తక్కువ, ఎందుకంటే 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండి. సో అది ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది చూసేటప్పుడు కూడా, ఒక కొత్త రకమైన సినిమా చూసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే, సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ, బట్ ఎక్కువ ఇది నాని గారి మూవీ వి అంటే 25th మూవీ అని చెప్పి అవి ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఆ అంశం ఏమన్నా ఎప్పుడైనా కాస్త ఇబ్బంది పెట్టిందా? ట్రైలర్లో ఎంత ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కదండి. ట్రైలర్లో ఎంత ఉన్నాం మీరు చూసారా? ట్రైలర్ చూసాను, మీరే కనిపిస్తున్నారు. రేపు సినిమాలో కూడా ఎంత ఉన్నానని చూడండి మీరు. చూసిన తర్వాత మీరు రండి, అప్పుడు ఇలా కూర్చొని మాట్లాడదాం, అప్పుడు మాట్లాడండి. అది ఇంపార్టెంట్ కదా. ట్రైలర్లో ఎంత ఉన్నాం, సినిమాలో ఎంత ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అది మీరు సినిమాని చూసిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ఫీల్. ఓకే. సోషల్ మీడియా మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా మీకు?
ఏ విషయాలు జనరల్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఒక రకంగా ఉంది. అంటే అది ట్రోల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మూవీ మీద కూడా ఒక ట్రోల్ వచ్చింది, నెగిటివ్గా లేదు, లేట్ అయినందుకు కరోనాని తిడుతూ చేశారు, అది ఒక ట్రోల్ బాగుంది నిజానికి. సో అలా ఎప్పుడైనా సరదాగా అయితే ఓకే, కానీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినవి కనబడ్డాయా? అది మనం పట్టించుకుంటే ఇబ్బంది పడినట్టు పట్టించుకోలేదు. జనాలు ఏదో ఒక మీ మీద క్రియేట్ చేశారు, లేకపోతే కొన్ని ప్రమోషన్స్ అలా జరిగినాయి అనేది జనాలకు తెలుసండి. ఎండ్ ఆఫ్ ది డే వాట్ దిస్ ఈజ్ ఫిల్మ్. సినిమాలోకి వచ్చి సినిమా బాగుందా బాగాలేదా, ఇద్దరు బాగా చేశారా, పేరు ఎవరికి వచ్చింది. సో జనరల్గా దిసి ఆ క్యారెక్టర్స్ ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా వస్తుంది, సో అది చూస్తారు. సో గీమ్స్ రాసుకుంటూ ఉంటారు. సో అదన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదని నా ఫీలింగ్. అమ్మాయిల్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు కదా. సో లేడీస్కి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాను. మీరు వాళ్ళని ఎలా చూస్తారు? హీరోయిన్స్ని లేదంటే తోటి ఆడవాళ్ళని ఎవరినైనా, మీ కలీగ్స్ కావచ్చు? లైక్ ఎనీ అదర్ పర్సన్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఐ మీన్ అమ్మాయి అబ్బాయి అనేది పక్కన పెట్టి వాట్ ఆర్ దే యాజ్ ఎ పర్సన్, దట్స్ వాట్ ఐ వాల్యూ. ఎవరైనా ఒక్కొక్కసారి ఒక పని చేద్దాం అనుకుని వేరే దానికి షిఫ్ట్ అవుతుంటారు. మీరు అలాగా ఒకటి ఇది అనుకుని వేరే దానికి షిఫ్ట్ అవ్వడం అలాంటివి ఎప్పుడైనా జరిగేవా ఇదివరకైనా? ఉంటాయి కదా. ఓకే, ఎక్కువ షఫల్ అవుతా అంటే ఒక్కొక్కరికి చాలా ఫికల్ మైండ్ అని చెప్పేసి ట్యాగ్ కూడా ఇచ్చేస్తారు. అలా మీకు మీరు ఎప్పుడైనా ఇచ్చుకున్నారా? ఎందుకు ఇంత ఫికల్గా ఆలోచిస్తున్నాను, అటు ఇటు షిఫ్ట్ అయిపోతూ అన్న కన్ఫ్యూజన్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? నో, వెన్ ఐ వాజ్ అంటే ఫికిల్ మైండెడ్ అంటారో లేకపోతే డెసిషన్స్లో టు వాంట్ బీ ప్లేయింగ్ మోర్ సేఫర్ అంటారు. వెన్ ఐ వాజ్ టేకింగ్ సమ్ బిగ్ డెసిషన్స్ దే వాజ్ దిస్ ఫ్లక్చుయేషన్. ఇప్పుడు నేను సినిమాలో రకములు బిజినెస్లో ఉన్నాను. సో బిజినెస్ వదిలేసి రావాలా, దట్ ఫ్లక్చుయేషన్ వాజ్ దేర్. సో నేను కొంత టైం ఏం చేశాను, బిజినెస్ చేస్తూనే సినిమాల్లో ట్రైన్ అవుతూ ఉన్నా, బిజినెస్ చేస్తూ ట్రైన్ అవుతున్నా. కానీ ఇలా కాదు అని వాట్ ఈస్ వన్ పాయింట్ వేర్ ఇన్ యూ డిసైడ్ అండ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ పర్స్యూ ఫిల్మ్స్. అలా వచ్చింది అనమాట. ఎప్పుడైనా మీకు ఎవరి విషయంలో అయినా కొంచెం వీర్డ్ ఫీలింగ్ కలిగిందా, ఇలా ఎందుకు చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది అని? ఎవరి విషయంలో అన్నా, మేబీ వాళ్ళని హట్ చేసి కావచ్చు, ఒక మాట అన్ని కావచ్చు, కొట్టి అదైనా కావచ్చు, అలాంటివి ఎప్పుడైనా జరిగాయా? వీర్డ్ ఫీలింగ్ కలిగింది. ఓకే, అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారు? తర్వాత రియాక్షన్ వాళ్ళకి సారీ చెప్తారా, వద్దు దాన్ని అలాగే వదిలేద్దాం అనుకుంటారా? అసలు సారీ చెప్తాను. ఓకే, కాంప్రమైజ్ అయ్యే క్వాలిటీ మీలో ఎంత ఉంది? కాంప్రమైజ్ ఫర్ ద గుడ్ అయితే మాత్రం ఎనీ ఎక్స్టెంట్, మంచి కోసం అయితే కానీ కాంప్రమైజ్ అవుతాం. ఓకే, ఒకవేళ పుట్టినే కాంప్రమైజ్ అవ్వాలి అనేది అయితే అవ్వను. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ యూ టాక్ అబౌట్ మై వర్క్, నేను కాంప్రమైజ్ అవ్వను. ఓకే, ఇన్ కేస్ ఇట్స్ గుడ్ ఫర్ ద వెల్ బీయింగ్ అందరూ అనుకుంటే దెన్ ఐ కాంప్రమైజ్ సమ్ టైమ్స్. మీ బుక్స్ చదివే హ్యాబిట్ ఉందా? తక్కువ, చాలా తక్కువ. ఓకే, చిన్నప్పుడు మీ స్కూల్లో ఎలా ఉండేవాళ్ళు? పర్వాలేదు, యావరేజ్ స్టూడెంటా మీరు? యావరేజ్. ఓకే, ఐ వాజ్ ఇంటూ స్పోర్ట్స్ మోర్, సో దానివల్ల నాకు కొంచెం తక్కువ ఉండే. బట్ వెన్ ఐ డెడికేటెడ్ మై టైమ్ అండ్ ఆల్ ఐ వాజ్ గుడ్. ఓకే, చిన్నప్పుడు ఏమైనా దొంగతనాలు చేశారా? అందరూ చేస్తాం అంటుంటారు. నాకు గుర్తు ఏదో చిన్నప్పుడు మా నాన్నగారికి ఒక చిన్న షెల్ఫ్ ఉండేది. ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే తీసి అన్నీ అక్కడ పెట్టాలన్నమాట. అండ్ దానిలో నీకు ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ కాయిన్స్ ఉండేవి. అంటే వాలెట్లో పెట్టుకోలేరు కాబట్టి కాయిన్స్ అక్కడ పెట్టేసేవాళ్ళు. నాన్న అన్ని కాయిన్స్లో ఈ పర్టికులర్లీ కీప్స్ కపుల్ ఆఫ్ కాయిన్స్ హియర్ అండ్ దేర్, ఆ లెక్క అనమాట ఆయన పలానా చోట ఉందని. సో నెక్స్ట్ డే ఆ కాయిన్ ఒక రోజుకి ఒక కాయిన్ తీసాం. సో ఆయన పట్టేశారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇంకెప్పుడు లేదు. మా నాన్న ఎప్పుడు చెప్తుండాలి, ఇవాళ కాకపోతే రేపైనా సరే తెలిసిపోద్ది ఏం చేసినా, ట్రై టు బీ హానెస్ట్, అప్పుడు నీకు ఫ్రీగా ఉంటుంది లైఫ్. ఇంతకా కాయిన్తో ఏం చేశారు? రిమెంబర్, నాకు ఎగ్జాక్ట్గా నాకు ఇది మాత్రం గుర్తుంది, ఒక ముట్టగా అది మాత్రం గుర్తుంది. ఓకే, దాంతో ఏం కొనుక్కున్నారు? నాకు గుర్తు కూడా లేదు. మాక్సిమం ఏముంటుంది, అది ఇదివరకు 5 రూపాయలకి వేసుకున్నాం కదా గొట్టాలు, కొనుంటాను అదే అంతే. ఓకే, చైల్డ్హుడ్ మెమరీస్ అనగానే మీకు గుర్తొచ్చే బెస్ట్ మెమరీ ఏంటి? బెస్ట్ మెమరీ మేబీ జూనియర్ నేషనల్ స్కూల్ గేమ్స్ రన్నర్ అప్ బ్యాడ్మింటన్. దట్ వాజ్ మై హైయెస్ట్ అచీవ్మెంట్. మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా మీకు ఎక్కువ హ్యాపీగా ఉంటారా, హీరోగా ఎక్కువ హ్యాపీగా ఉంటారా? స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, మీలో మీ నటనకి మీరు ఎంత రేటింగ్స్ ఇచ్చుకుంటారు 1 to 10 స్కేల్లో?
నేను ఇచ్చుకుంటే ఏం బాగుంటుందండి. ఏదో ఒకటి మీ గురించి మీరు జనరల్గా ఉంటుంది కదా ఫీలింగ్. నేను అలా వేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఒకటి చెప్పాను కదండి, నేను ఈవెన్ ఎదురుగా ఒక ఆస్కర్ విన్నర్ ఉన్నా సరే ఐ విల్ స్టిల్ ఫీల్ అతనితో మ్యాచ్అప్ చేసి యాక్ట్ చేయగలను నమ్మకం అయితే ఉంది. సో ఐ కెన్ జస్ట్ సే దట్. సుధీర్ గారు, మీరు చేసిన మూవీస్లో మీకు మంచి ఫేమ్ తీసుకొచ్చిన సినిమా ఏంటి? ఫైనాన్షియల్గా ఎక్కువ పే చేసిన సినిమా ఏంటి? సమోనం అనొచ్చండి. సమోనం నేమ్ ఫేమ్, ప్రేమ కథా చిత్రం వాజ్ ఎ గుడ్ ఫిల్మ్. నేను రెండు వేరుగా అడిగాను. ఫేమ్ ఇచ్చింది ఏంటి, మీకు పేమెంట్ బాగా ఇచ్చింది ఏంటి అని. ఎక్కువ తీసుకుంది ఐ డోంట్ నో, నాకు కరెక్ట్గా గుర్తు కూడా రావట్లేదు యాక్చువల్లీ. ఇక్కడ కొన్ని బాలీవుడ్లో చేసింది అదే ఇదే. ఓకే. సో మూవీలో మీ అందరి మధ్య కలిసి ఒకే స్పాట్లో ఉంటాయా, ఒకే టైంలో కలిసి చేసిన సీన్స్ ఉన్నాయా? నాని గారు, మీరు, నివేతా థామస్ అందరు కలిసి ఉన్న సీన్స్ ఉంటాయా? ఓకే. ఎక్కువ విడివిడిగా ఉంటాయా, కలిసి ఉన్న సీన్స్ ఎక్కువ ఉన్నాయా మూవీలో? ఇదే మీ స్టోరీ అంటే ఇది అడుగుతారా? ఎన్ని సీన్స్, ఫస్ట్ సీన్ ఏం చేశారు, సెకండ్ సీన్ ఏం చేశారు, లాస్ట్ సీన్ క్లైమాక్స్ సీన్స్ ఎక్కువ ఉంటాయి అంటే మాకు స్క్రీన్ మీద ఎక్కువ కలర్ఫుల్గా ముగ్గురు ఉంటారా లేదా అనేది జస్ట్ అంచనా వేయడానికి అంతే. మీరు చూడండి సినిమా, మీకు తెలుస్తుంది కదా. నన్ను అడిగకపోతే కథ ఎవరు చెప్తారు? కథ అయితే మీరు సినిమా చూడాలి కదా. ఏ చెప్తారు మీరు? కథ అడిగితే మీరు సినిమా చూడక ఇంకేం చెప్తారు? ఓకే. ఫైట్స్ విషయంగా మీకు ఎలా అనిపించింది? ఫైట్స్లో నెక్స్ట్ లెవెల్ ఎక్కువ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే యాక్షన్ ఉంటుంది, బట్ యాక్షన్ కన్నా డ్రామా ఎక్కువ ఉంటుంది. దిల్ బి ఇనఫ్ యాక్షన్, ఒక మంచి ఎపిసోడ్, మంచి ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, బట్ డ్రామా అనేది ఉంటుంది, ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనేది ఉంటుంది. ఓకే. సో హీరోయిన్ మీ హీరోయిన్ అయినా నాని గారి హీరోయిన్? అయ్యో బాబాయ్, మీరు మరీ చాలా కష్టం ఇలా అయితే. అక్కడ మాకు కనిపించినంత వరకు, మీరు ముద్దు పెట్టేంత వరకు ఓకే, కానీ మళ్ళీ ఫైనల్గా అదొక డౌట్. అంటే మీరు చూడండి సినిమా, అదే కదా ఇంపార్టెంట్. స్టోరీ అడుగుతారా నాకా నానికా? సరే, ఎండింగ్ ఎలా ఉండబోతుంది? ఒక్కొక్క ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ ఇస్తారు, తమిళ్ మూవీస్ లాంటివి అయితే కొంచెం సాడ్ ఎండింగ్ ఇస్తారు, ఒక ట్విస్ట్ ఇచ్చి వదులుతారు కొన్ని మూవీస్లో. ఇది ఎలా ఉండబోతుంది అండి? అది కూడా చూడండి అంటారా? చెప్పాలనిపించట్లేదా మీకు? ఏ ఎండింగ్ చేసినా మీరు హ్యాపీగా బయటికి వెళ్తారు. హ్యాపీగా బయటకు వెళ్తాం. ఓకే. సినిమా చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు థియేటర్ లేదు కాబట్టి ఏదో డబ్బులు పెట్టి కొన్నందుకు హ్యాపీగా బయటకు వస్తాం అనడానికి లేదు. ఇది వేరే సెక్షన్లోకి వస్తుంది కాబట్టి అమెజాన్లో రిలీజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పటి వరకు మీ మూవీస్ ఏవైనా కానీ మెయిన్ థియేటర్స్లో రిలీజ్ అయినవే కదా, ఫస్ట్ టైం ఇది ఇందులో రిలీజ్ అవుతుంది. బిగ్ మూవీ అండ్ హోప్స్ కూడా అంత, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అన్ని పెట్టుకున్న ఈ మూవీ ఇందులో రిలీజ్ అవుతుంటే మీకు ఎక్కడైనా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించిందా? అంటే ఇనీషియల్లీ ఇట్ వాస్ దేర్. ఇనీషియల్లీ బికాస్ ఇట్స్ యాక్షన్ డ్రామా కదా, యాక్షన్ డ్రామా లాంటి సినిమాలు ఒక పెద్ద స్క్రీన్ మీద చూస్తే, థ్రిల్లర్ కాబట్టి జనాల మధ్యలో చూస్తే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాకపోతే అమెజాన్తో సైన్ చేసే ముందు మాకు తెలిసింది ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే అమెజాన్ ద్వారా ఇట్స్ ఆల్మోస్ట్ 200+ కంట్రీస్లో రిలీజ్ అవుతుంది, 200+ టెరిటరీస్లో రిలీజ్ అవ్వడం అంటే ఇట్స్ థియేటర్లో రిలీజ్ చేస్తే దట్ వాజంట్ పాసిబుల్. సో ఆడియన్స్ ఈ సినిమా చూసేదైతే కనుక ఇట్స్ బిగ్గర్ నెంబర్ దెన్ వెన్ ఇట్స్ రిలీజ్డ్ ఇన్ థియేటర్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే రేపు థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత వి స్టిల్ హ్యావ్ దట్ తర్వాత థియేటర్లో రిలీజ్ చేయడానికి. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు మీవి? అదే అనౌన్స్ చేస్తారండి, సమ్ డిస్కషన్స్ హ్యాపెనింగ్. ఓకే. ఇట్స్ బెటర్ ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఏ టైప్ అనేది కూడా రివీల్ చేయరా? ఏ కైండ్ ఆఫ్ మూవీ కావచ్చు? ఇట్స్ గుడ్ స్టోరీ. గుడ్ స్టోరీ అన్ని గుడ్ స్టోరీ లేకపోతే ఏ మూవీ ఇప్పుడు సక్సెస్ కాదు. అంటే జస్ట్ ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఉంది, లైటర్ వెయిన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఉంటుంది, ఇంకోటి కొద్దిగా యాక్షన్ బేస్డ్లో ఉంటుంది. ఓకే అండి, ఫైన్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సమూహన ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో అలాగే మంచి పేరు తీసుకురావాలి, అన్ని మూవీస్ కూడా మేము హిట్ కావాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.